హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు సైబర్ క్రైమ్ల గురించి, జరిగే మోసాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. చాలామంది సైబర్ నేరగాల వల్ల చాలా నష్టపోతున్నారు. సుమారుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే రోజుకి 5 కోట్ల రూపాయలు నష్టపోతున్నారంటే అండి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాలు పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయంటే, ఫెడెక్స్ పార్సల్ వచ్చింది మీ పేరుతో, మీ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేస్తున్నాం. సో మీరు ఒక 50,000 కడితే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయకుండా మిమ్మల్ని తప్పిస్తాము అని రకరకాలుగా. ఆ తర్వాత లోన్ యాప్స్, తర్వాత క్యూఆర్ కోడ్, బై మిస్టేక్ మీకు డబ్బులు పంపించాము మళ్ళీ తిరిగి మాకు పంపించండి అని. తర్వాత వీడియోస్ పంపించి బ్లాక్మెయిల్ చేయటం. తర్వాత ఎన్జిఓ సపోర్ట్ చేయండి, మేము సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం అని చెప్పి అనేక రకాలుగా, అంటే వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే సుమారుగా 100కు పైగా రకాల మోసాలు ఉన్నాయండి. వాళ్ళు మనం ఎంత తెలియగలవైనా సరే వాళ్ళు అంతకన్నా తెలియగలవ చేస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తనకు ఒక కాల్ వచ్చింది, మీ పేరుతో ఫెడెక్స్ పార్సల్ వచ్చింది, దాంట్లో అన్‌లీగల్ ఐటమ్స్ ఉన్నాయి, సో మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నామంటే చేసుకోవడం చాలా ధైర్యంగా మాట్లాడాడు. అలా ఒక 4, 5 ఫోన్లు వరుసగా వచ్చేసరికి మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి చేస్తున్నాం, ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి, తర్వాత ఎయిర్‌పోర్ట్ లాంజ్ నుంచి, ఎయిర్‌పోర్ట్ ఆఫీసర్‌లను చేస్తున్నాం అని చెప్పి రకరకాల ఫోన్లు వచ్చేసరికి కొంచెం డౌన్ అయ్యాడు. ఆ క్యాచ్ పట్టారండి. సో ఇతనైతే ఏం చేయమంటారు అది ఇది అని అడిగాడు. వాళ్ళు సింపుల్‌గా ఏం చెప్పారంటే, మేము మీకు మీ అకౌంట్‌లో ఒక 10 lakhs పంపిస్తాం, తిరిగి మాకు ఆ 10 lakhs రిఫండ్ చేయండి, మీ మీద మీరు సిన్సియర్ పర్సన్స్ అని మేము ప్రూవ్ చేసినట్టుగా అయిద్ది, సో ఆ కేసు మీ మీద ఫైల్ కాకుండా చూస్తామన్నారు. సరే, ఇతను చాలా తెలివిగా ఆలోచించి తన అకౌంట్లో 1,000 మాత్రం బ్యాలెన్స్ నుంచి మిగతా ఎంత వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్ వాళ్ళకి ఇచ్చాడు. ఈలోపు వాళ్ళంతా కాన్ఫరెన్స్లో ఇంతో మాట్లాడుతూ ఇతనికి కావాల్సిన ఐడీస్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇమ్మన్నారు. సరే ఇచ్చాడు. ఇచ్చినాక ఒక 20 minutesలో తన అకౌంట్లోకి 10 lakhs వచ్చేసినాయి. తిరిగి మళ్ళీ వాళ్ళు చెప్పిన అకౌంట్లోకి 10 lakhs పంపించేశాడు. అంతా అయిపోయింది అనుకున్నాడు. ఒక 1 month గడిచినాక బ్యాంకర్స్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు లోన్ తీసుకున్నారు 10 lakhs, సో మీరు ఈఎంఐ కట్టమని. ఆశ్చర్యపోయాడు. ఇదేంది నేను 10 lakhs తీసుకోవటం ఏందని చెప్పి చూస్తే ఆ లోన్ యాప్లో 10 lakhs తీసుకోవడం జరిగింది. సో ఆ బ్యాంకర్స్ ఇతని మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఉపయోగం లేకుండా. సో వాళ్ళు అనేక రకాలుగా మోసం చేయడానికి మనల్ని చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడైనా సరే మనం చాలా తెలిసింది అందరికీ, డబ్బులు ఊరకే రావు. మనం ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేము. ఎక్కడ కూడా ఏ ఫోన్ వచ్చినా ఏది చేసినా మీరు ప్యానిక్ అవ్వకండి. ఒకవేళ పార్సల్ వచ్చింది, ఎఫ్ఐఆర్ బుకింగ్ అంటే నియర్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళండి. అక్కడ మీ వచ్చిన ఫోన్ నెంబర్ అవి ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్తారు. లేదు ఇవన్నీ మనకి ఎందుకు అనుకుంటే ఆ ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. అలాంటి ఎన్ని ఫోన్లు వచ్చినా మీరు బ్లాక్లో పెట్టేసుకోండి. తర్వాత రీసెంట్గా విన్నాను, అబ్రాడ్ మ్యాట్రిమోనీ, అంటే మ్యాట్రిమోనీలో మనం పిల్లలు ఇస్తుంటాం కదండి, అబ్రాడ్ నుంచి మన ప్రొఫైల్ నచ్చి మనకి ఫోన్లు చేయటం, మనం అబ్రాడ్ కదా అనుకోవటం, వితిన్ 3 daysలో మనం ఈ డిస్కషన్లో ఉండగానే అక్కడి నుంచి ఆ పాప ఫోన్ చేసి, మీ బాబుకి ఇట్లా నేను అనుకోకుండా చిన్న దీంట్లో ఇరుక్కున్నాను, ఒక 60,000 పంపించవా, నేను డాడీకి చెప్పేసి కన్విన్స్ చేసి నీకు మళ్ళీ పంపిస్తాను అనగానే మనం క్యాజువల్గా ఓకే ప్రొఫైల్లో చూసాం కదా, ఓకే సరే ఏమైంది మళ్ళీ ఇస్తాను అనగానే పంపిస్తాం. అలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయంట. కాబట్టి ఎక్కడైనా సరే మన డేటాని కానీ, మన పాన్ కార్డు, ఆధార్ కార్డు ఎవ్వరికి ఇవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకోండి. మాస్క్ ఆధార్ కార్డు వాడండి. తర్వాత ఆధార్ లాక్ చేసుకోండి. సైబర్ నేరగాల వల్ల పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ డబ్బుల్ని చాలా జాగ్రత్త. అందరూ బాగుండాలని కోరుకునే మీ పులిపాటి సుధాకర్ మూర్తి. జై హింద్.